మన యొక్క జీవితంలో ఈ పరిచయని ఆత్మ అనేటువంటి యొక్క ఆత్మకు సంబంధించిన లక్షణాలు కొన్ని రావటానికి అవకాశం ఉంది. మనం ఆత్మీయంగా ఎదిగే కొలది, ఆత్మీయంగా సంవత్సరాలలో ముందుకెళ్ళే కొలది కొన్నిసార్లు మధురంగా మృదువుగా అవటానికి బదులుగా చేదుగా కఠినంగా మారుతూ ఉన్నారు. ప్రియులారా, కొంతమందిని గమనిస్తూ ఉంటాము. భక్తిలో ఎన్నో సంవత్సరాలు, 10 సంవత్సరాలు, 15, 20, 25, 30 సంవత్సరాలు. కొంతమంది క్రైస్తవ కుటుంబాలలో జన్మించిన వారు, చిన్నతనం నుంచి క్రైస్తవ వాతావరణంలో పెంచబడిన వారు సహితము వారు మధురంగా ఉండటానికి బదులుగా, తగ్గింపు స్వభావంతో ఉండడానికి బదులుగా, మరి మృదువుగా ఉండేదానికి బదులుగా కఠినంగా, అహముతో, గర్వముతో, మరి ఎప్పుడూ కూడా విమర్శించే లేక జడ్జ్మెంటలిజం అనేటువంటి జడ్జ్మెంటల్గా అవుతూ అలా జీవించేవారుగా తయారవుతున్నారు. ఇది మనకు తెలిసి రాదు ప్రియులారా. ఈ యొక్క పరిచయం యొక్క ఆత్మ మనం తెలిసి అవలంబించుకోము. మనకు తెలియకుండానే కొన్నిసార్లు భక్తిగా ఉన్నటువంటి వారి జీవితంలోనికి వారి యొక్క అశ్రద్ధను బట్టి, జాగ్రత్తగా లేని దాన్ని బట్టి, అంటే యేసుక్రీస్తు ప్రభు అన్నాడు, ఏమన్నాడు? మీరు నిద్రలోనికి జారకుండానట్లుగా మెలకువగా ఉండి ప్రార్థన చేయుడి అని. ఇంగ్లీష్లో అదే మాటను విజిలెంట్ అనే మాట వాడాడు. విజిలెంట్, బీ విజిలెంట్ అండ్ ప్రే అనే మాటను వాడాడు. విజిలెంట్ అనే మాటకు అర్థం ఏంటంటే తెలుగులో అప్రమత్తంగా ఉండండి. మీరు అప్రమత్తంగా ఉండండి. ఆత్మీయ జీవితంలో అప్రమత్తత లేకపోతే అపవాది మన జీవితంలో చేదు విత్తనాలు, చేదు ఫలాలు ఫలించటానికి వాడు సహాయం చేస్తాడు. అందుకని మనము జాగ్రత్తగా ఉండాలి. యెషయా గ్రంథంలో చాలా చక్కటి మాట వాడాడు. మరి ఏమంటాడంటే, మీరు తీపి ద్రాక్ష పళ్ళు కాస్తారని నేను నాటాను, కానీ మీరు తీయని ద్రాక్ష పళ్ళు కాయక మీరు చేదు ద్రాక్ష పళ్ళను లేక పుల్లటి ద్రాక్ష పళ్ళను మీరు కాస్తూ ఉన్నారు అనే మాటను అంటూ ఉన్నాడు. ప్రియులారా, మనము మన జీవితాల్లో దేవునికి ఇష్టమైనటువంటి ప్రతిఫలాలు మనం ఇవ్వటానికి మనం ప్రయత్నించాలని నేను మనవి చేస్తున్నాను.